ఏడవ దినము విశ్రాంతి తీసుకొనేను అంటున్నాడు. ఎవరు? మన ప్రభు విశ్రాంతి తీసుకొని దాని ఏంటి విశ్రాంతిగా ప్రకటించింది. దేవుడు చెప్పినాక మార్పు వస్తుంది. మనుషులు మనం మార్చుకోవాలి. దేవుడు ఒకవేళ చాలంటే మనం రాలేకపోతే అది ఆదివారం సంపాదన కాకపోయింది. ఎందుకు పెట్టినాయి మనం చేయగలుగుతామని దేవుడు తెలుసు. అక్కడ మనము దేవుడి కాడికి రావాలని దేవుడు ఆజ్ఞించింది. దేవుడు రాగానే మార్గాలి. కానీ ఈరోజు ఏంటంటే ఎందుకు బిజీ అవుతున్నాం అంటే సాతాన్ని సండే రోజు బిజీగా చేస్తుంది. కొంతమంది ఉద్యోగాలు పెట్టారు కదా, సండే ఉద్యోగాలు ఎక్కువ రైటెక్స్ ఉద్యోగాలు. ఎందుకు ఇవన్నీ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సైతం ఏంటంటే సమాజం రాకుండా ఒక మార్గం తీసుకొచ్చి అక్కడ బిజీ చేసి అక్కడెక్కడ వర్క్ పెట్టి ఆరోగ్యం అనేటే వేరే వాళ్ళు కూడా బిజీ. ఆరోగ్య పెళ్ళిళ్ళు వస్తాయి, ఆరోగ్య ఫంక్షన్లు వస్తాయి, ఆరోగ్య ఊరికి వేయాల్సి వస్తుంది, ఆరోగ్య చుట్టాలు ఖచ్చితంగా ఈరోజు రమ్మంటారు. అప్పుడు నువ్వు ఏం చేసుకుంటామంటే రెండు పెట్టుకొని దేవుడు ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా, ఎవరు ముఖ్యం నాకని అనుకున్నప్పుడు వాక్యం నీకు గుర్తురా. ఏం చెప్పిన వాక్యంలో నీ తల్లినైనా కానీ తండ్రినైనా కానీ నీ సొంత వారిని నాకన్నా ఎక్కువ ప్రేమించబడ నా పాత్రుడు. మరి మనం దేనికన్నా ఎక్కువ ప్రేమిస్తే దేవుడు చెప్తున్న మాట, మనం సొంత మాట్లాడుకున్న మాటలు కాదు. బైబిల్ చెప్తుంది నాకన్నా మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నా ప్రేమకు పాత్రులు కాదు, నా ప్రేమ మీలో ఉండదని. కాబట్టి ఇంత సాక్రిఫైస్ జీవితము ఇంత దేవుడు వెళ్ళాలంటే ఇంత జాగ్రత్తగా అడుగు పెట్టాలి. ప్రతి నిమిషం గమనించుకోవాలి. ఏదో వాక్యం వినేసి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఏదో సభ అయితే 60 వాక్యం వినేసి సంతోషపడుతున్నది అది కాదు. ఆ వాక్యం నిన్ను ప్రభావితం చేసిందా, ఆ వాక్యం నీలో మార్పు ఒక్క మార్పుని తీసుకొచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎక్కడికో పోతున్నాం, ఎక్కడికో వింటున్నాం. ఎందుకంటే రండి ఈ రోజు మన భక్తి అనేది ఏదో బాధ అనిపిస్తుంది. మనం ఎంత మన అలవాటు లేమంట, మనం పెళ్లి తింటున్నాక మనం లేకపోవచ్చు. కానీ ఈరోజు వాక్యం ఏం చెప్తుంది దాన్ని గమనించాలి. ఎందుకంటే నువ్వు పెరిగింది ఎట్లా పెట్టినావు అవసరం లేదు దేవుడికి. నువ్వు ఎక్కడికి కానీ ఎక్కడికి వచ్చినావు, నువ్వు ఎక్కడికి వచ్చినావు, ఎట్లా పుట్టినాం మనం, ఎవరి నుంచి వచ్చినాం మనం చెప్పండి. అవును మనం పెరిగిన పెంపకంలో మార్పు చేసుకోలేకపోతున్నాం. 7 నుంచి వచ్చినా మనం మార్పు చేసుకోలేదు. కానీ 7కి వచ్చినా గుర్తుపెట్టు ఎవరు పుట్టించండి నేను అది మర్చిపోతే ఎట్లా. నువ్వు సొంతగా వచ్చినామా, నేను సొంతగా వచ్చినామా, నా తల్లి మన తల్లి పుట్టించినాడు ఎవరు? నీ తల్లిని నేను గర్వం చేసి పుట్టినావు. నీ తల్లి పుట్టించినాడు ఎవరు? ఆ తల్లి పుట్టించినాడు, ఆ తల్లి పుట్టించినాడు ఎవరు ఆలోచించాం మనం. ఎందుకంటే దానికి ఎక్కడి నుంచి వచ్చింది? అది అందు మనిషిని ఎలా చేశాడు దేవుడు? భక్తితో బుద్ధతో ఆదామును చేసి ఆయన నాస్కరంలో ఊపిరి ఊదనుకున్నది. అంటే మనిషి ఎలా వచ్చిండు? ఒక మట్టితో బొమ్మ తయారు చేసి ఆ ఊపిరి ఉన్నప్పుడు ఆయన జీవాత్మాయను అని. ఎందుకంటే చూడండి మనం ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి అసలు మనిషి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా నా స్థితి ఏంటి, నా గత ఏంటి, నేనున్నా యుద్ధాన్ని బట్టి నేనున్నా, నా తెలివితేడాన్ని బట్టి నా చదువు బట్టి ఉన్నా. అదే కదా. ఎందుకంటే చూడండి మన ఆత్మస్థితిని కాపాడుకోవాలి. ఏదో వ్యక్తి సంఘం పోతే నేను రక్షింపబడతా, పాస్టర్ మీరు అనుకుంటే అక్కడ పాస్టర్ కోసం నువ్వు ఏదో అవుతున్నావు. కొంతమంది చాలా మంది నేను చాలా మంది చెప్పినా కూడా ఏంటంటే మీరు ఎదిగేది తెలుసుకో. నేను నా సంఘానికి రమ్మన్నట్టు ఎవరి సంఘానికి రావాలి. ఎక్కడ వాక్యం ప్రయత్నం పోను. ఎందుకంటే మోసం జరుగుతుంది, వాక్యాలు కూడా మోసాలు చేస్తున్నారు. ఎవరైనా అబద్ధ ప్రవక్తలు అబద్ధ మోసాలను తయారు. ఏంటంటే డబ్బు కోసం కొంతమంది బిలీవర్స్ పట్టుకొని డబ్బుల కోసం వాళ్ళని సేవ చేసుకోవాలి. వాళ్ళకి మాయ మాట చెప్పి వాక్యం ఏది చెప్పి మోసం చేసి డబ్బులు గుర్తిస్తారు. అటువంటి వాళ్ళు వాళ్ళని గుర్తుపడుతున్నాం. మంచిగా ఉంటాడు, గొప్ప మంచిగా రావడం పాస్తారు. బాగా తెల్లని డ్రెస్ వేసుకొని తెల్లని మొత్తం వస్త్రం వేసుకొని తిరుగుతున్నారు. మోసగాలు తెలుసా? గుర్తుపడగలరా? బైబిల్ నచ్చజనంలో మోసగాలు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధలు దొరుకుతాయి, అబద్ధ బోధలు కూడా వస్తాయి. ఎందుకు నేను ఈ సెకండ్ గురించి చెప్తున్నానంటే అది గ్రంథాల గురించి. ఈరోజు మనం అదే సిచ్యువేషన్. ఈరోజు దేవుడు రాకడంలో మనం ఎలా ఉండాలో నేర్చుకోకపోతే ఎట్లా. కాబట్టి ఈరోజు నీ కుటుంబం భక్తి ఉండాలి, దేవుడు నీ కుటుంబంలో దేవుడు ఉండాలి కోరుతుంది. కానీ మేము చేసుకోవడం పారిపోతుంది, దేవుడి నుంచి పారిపోతుంది. బాబు తీసుకుని చాలా మంచి పని చేసావు, కానీ నువ్వు ఆ బాబు దగ్గర కొనసాగకపోతే ఎట్లా. బాబు తీసుకున్న వారికి మంచిగా ఉంది, కానీ దాంట్లో నడవాలా లేదా, ఆత్మీయ ఆహారం కావాలా లేదా. అందుకే చెప్తున్నా లోకమును కానీ దాన్ని ప్రేమించుకోవడం నాకు పాత్రుడు అనే కాదు. లోక మనసు అంటే కేవలం ఆలోచన. లోక మనసు ఆలోచన ఉంటే అది మరణము అంటున్నాను. ఎందుకంటే ఈ లోకం లేదు, దేవుడు రాజ్యం. లోకం ఉన్నప్పుడు దేవుడు రాజ్యాన్ని, కానీ రెండు కావాలని కాదు. దేవుడు రాజ్యం కావాలి, లోకం కావాలి. లోక రాజ్యం ఒకటి ఉంది, దేవుడు చెప్తుంది. లోక రాజ్యాన్ని అధికారం సాతాను. దేవుడు రాజ్యం ఉంది, రాజ్యం మన మధ్యలో ఉన్నట్టు. దేవుడు రెండు మాత్రం దొరికాయి, ఇది వదులుకుంటే అది దొరుకుతుంది. ఆయన రెండు కావాలి, రెండు పట్టుకుంటా. లోకం పట్టుకుంటా, దేవుడు కావాలి. ఎందుకంటే ఒకరోజు లోకాన్ని నువ్వు వదిలిపెట్టి ఇలా వచ్చింది.